ఆహ్లాదకరమైన బోధనతో అద్భుత విజయాలు సాధించవచ్చని కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ ఉపకులపతి కేవీఎస్జీ మురళీకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, పాఠశాల విద్యాశాఖ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ సంయుక్తంగా సైన్స్ బోధనలో నూతన పోకడలు, ఆవిష్కరణలు అనే అంశంపై ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని జేఎన్టీయూలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 340 మంది సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఎన్టీయూ ఉపకులపతి కేవీఎస్జీ మురళీకృష్ణ మాట్లాడుతూ నూతన బోధన పద్ధతులు ఆవిష్కరణతో విద్యార్థులను అభ్యసనం పట్ల ఆకర్షించగలమని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సాంకేతిక అందించాలన్నారు. జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ వినీల్ మాట్లాడుతూ ఈ శిక్షణ చాలా వినూత్నమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం, పరిశోధన పద్ధతి అనే అంశంపై రామచంద్రాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఎన్ శ్రీనివాస్ వివరించారు. ఆయన ఎప్పుడో ఒక పాయింట్ చెప్పారు, అదేంటంటే ignorance of lives of great personalities keeps us in eternal childhood. సైన్స్ ఏ సబ్జెక్ట్ అయినా సరే టీచర్ చెప్పేటప్పుడు ఆ సంబంధించినటువంటి సైంటిస్టులు, ఆ గ్రేట్ పర్సన్స్ ఎవరో ఉంటారు, ఇన్వెంట్ చేసిన వాళ్ళు, వాళ్ళ జీవితాల్లోని కొన్ని ప్రముఖమైన అంశాలను కనుక మనం టచ్ చేయకపోతే నేర్చుకుంటున్న స్టూడెంట్, చెప్పే టీచరు కూడా శాశ్వతమైన మూర్ఖత్వంలో బతుకుతున్నట్లే. ఇగ్నోరెన్స్ ఆఫ్ లైవ్స్ ఆఫ్ గ్రేట్ పర్సనాలిటీస్ కీప్స్ us in eternal childhood. శాశ్వతమైన చైల్డ్హుడ్ అంటే మూర్ఖత్వం, అడిగేం తెలియదు పిల్లలు. చిన్నపిల్లలు మూర్ఖులు అన్నాం, బట్ కొంత వయసు వచ్చిన తర్వాత కూడా తెలియకపోతే అవి మూర్ఖులని అంటారు చిన్నపిల్లలు అన్నాం. పాఠం చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా ఆ చరిత్రకారుల గురించి చెప్పకపోతే విన్న స్టూడెంట్ ఎప్పటికీ చరిత్రకారులు కాలేదు. స్టూడెంట్స్ గొప్పవాళ్ళు కావాలంటే వాళ్ళకి గొప్ప గొప్ప వాళ్ళ జీవితాల్లోని ప్రధానమైన విషయాలు చెప్పాలి. మా ఫాదర్ నాకు అలా చెప్పారు, ఆయన క్లాసెస్ నేను విన్నా. ఎంత అద్భుతంగా చెప్పేవారంటే, నేను ప్యారిస్కి వెళ్ళినప్పుడు ఈఫిల్ టవర్ ఆఫ్ ప్యారిస్ అవి చూసాం, బట్ అక్కడ చాలా అద్భుతమైన విషయాలన్నీ ఉన్నాయి. అక్కడ అవి నేను చూడకుండా చాలా శ్రమ తీసుకుని దూరంగా వెళ్ళి మేడం క్యూరీ సమాధి చూశాను. దాని పక్కనే మేడం క్యూరీ భర్త పెరీ క్యూరీ సమాధి ఉంటుంది, వాళ్ళ టీచర్ బెకరల్ సమాధి ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే, మా ఫాదర్ ఆ మేడం క్యూరీ గురించి చెబుతూ ఉంటే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేది. అంత చిన్న వయసులో తల్లిని కోల్పోవడం, కొన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత తండ్రిని కోల్పోవడం, లైఫ్ ఇద్దరు కూతుర్లు పుట్టారు, లైఫ్ బాగుంది అనుకుంది. ఒక టాంగ్ యాక్సిడెంట్ లో భర్త పెరీ క్యూరీ చనిపోయాడు. అప్పుడు ఆవిడ చాలా యంగ్ లేడీ, ఎర్లీ 30s, అయినా ఇద్దరు పిల్లల్ని సాకింది. ఆవిడ నేర్చుకున్న విషయాల్ని ప్రతి వారం ఒక లెటర్ రాసేది. ఈ వారంలో నేను నేర్చుకున్న విషయాలని చెప్పి ఆ లెటర్ పెరీ క్యూరీకి పోస్ట్ చేసేది. ఎప్పుడు పెరీ క్యూరీ చనిపోయిన తర్వాత వారానికి లెటర్, ఓ వారం తర్వాత తిరిగి ఆ లెటర్ మళ్ళీ ఆవిడకి వచ్చింది. బట్ దట్ ఈస్ హౌ షీ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ హర్ హస్బెండ్. ఆవిడ 65 సంవత్సరాల వయసుతో తను కనిపెట్టిన రేడియో యాక్టివ్ మెటీరియల్ మూలంగానే క్యాన్సర్ వచ్చి చనిపోతే ఆవిడ డెడ్ బాడీ దగ్గరికి తీసుకుని వచ్చారు, పోస్ట్ మ్యాన్ లెటర్ తీసుకొచ్చాడు. అదేదో కాదు, 4 రోజుల క్రితం ఆవిడ తన హస్బెండ్ కి రాసుకున్నటువంటి లెటర్. నా పేరు కేశవ శ్రీనివాసరావు అండి, జాతీయ బాల జిల్లా కాకినాడ జిల్లా సమన్వయకర్త. ముఖ్యంగా ఈరోజు 1 డే స్టేట్ లెవెల్ సైన్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని కాకినాడ జేఎన్టీయూ అల్యూమిని హాల్లో నిర్వహించడం జరిగింది. దీనికి జిల్లాలోని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ఉపాధ్యాయులు 335 మంది వరకు ఉపాధ్యాయులు హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ కాకినాడ జిల్లా మరియు జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో ఏంటంటే సైన్స్ బోధనలో నూతన పోకడలు మరియు ఆవిష్కరణ అనేటువంటి విషయం మీద ఐసీటీ ట్రైనింగ్, అదేవిధంగా వేరువేరు ఇన్నోవేటివ్ టీచింగ్ కోసం, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ కానీ, అదేవిధంగా భవిష్యత్తులో సైన్స్లో వచ్చేటువంటి కొత్త విషయాల గురించి మంచి ప్రొఫెసర్లతో ఈ క్లాస్ని మన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు, అదేవిధంగా జీవశాస్త్ర ఉపాధ్యాయులకు ఇప్పించడం జరిగింది.